హాయ్ అండి. ఈరోజు మంచి టిప్ చెప్పబోతున్నాను. ఇలా బోట్ నెక్ బ్యాక్ సైడ్ బోట్ నెక్ వచ్చి ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చి బోట్ నెక్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి యాజ్ యూజువల్గా డీప్ నెక్ ఉంటుంది. తన నడుము లూజ్ వచ్చేసి 28 అండి. 7 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ యాజ్ యూజువల్గా 7 ఇంచెస్ తీసుకున్నాను. బోట్ నెక్కి తీసుకున్నట్టుగానే సేమ్ చెస్ట్ దగ్గర ఇక్కడ 9 పెట్టుకొని సేమ్ బ్లౌజ్ మార్కింగే చేస్తున్నాను. ఇక్కడ నేను నెక్ కట్ చేయట్లేదు చూడండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది కదా, మనం అది సింగిల్ ఫుట్ పెట్టి టర్న్ చేయాలి. ఇక్కడ చూడండి టిప్, ఫ్రంట్కి వచ్చేసి డీప్ నెక్ కదా, సో మనం ఒక 1/2 ఇంచ్ పైన వైపు క్రాస్గా పెట్టుకోవాలి. చూడండి అక్కడ ఒక 1/2 ఇంచ్ అక్కడ మనం ఇప్పుడు నెక్ డీప్ పెట్టేసుకోవచ్చు. మనం అదే 7 ఇంచెస్లో పెట్టుకుంటే మనకి చాలా బ్రాడ్ అవుతుంది నెక్. సో ఈ 1 ఇంచ్ డ్రా చేసేసుకుంటున్నాను. సేమ్ తన నెక్ డీప్ 6.5 ఉంది. ప్రిన్స్ కట్ మార్క్ చేస్తున్నాను. 3 ఇంచెస్ ట్రయాంగిల్ షేప్ డ్రా చేసుకొని సేమ్ రౌండ్ డీప్ రౌండ్ తీసేసుకుంటున్నాం ఫ్రంట్. ఇక్కడ మనం ఖర్చుకి 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనము అక్కడ డాట్స్ వేస్తాం కాబట్టి. ఇక్కడ కట్స్ ఇచ్చేస్తున్నాను. హ్యాండ్స్ తీసుకోవడానికి కట్ చేస్తున్నాను. ఇక్కడ మీటర్ లైనింగ్ తీసుకున్నా చూడండి, ఆయన చంక దగ్గర చిన్న జాయింట్స్ పడుతూనే ఉన్నాయి. అది 28 సైజ్ వాళ్ళకే. మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసేస్తున్నాను. ఈ డిజైన్ హాఫ్ వర్కే వేశారు, పైన ప్లెయిన్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ బ్యాక్ సైడ్ చూసుకుందాము. ఆ నెక్ మార్కింగ్ కరెక్ట్గా సెట్ అయింది. ఫ్రంట్ మార్కింగ్ బ్యాక్ సైడ్ మార్కింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ తీసేసుకుంటున్నాను. సేమ్ ఫ్రంట్ నెక్ ఈ మిగతా పార్టే సెట్ అవ్వట్లేదు, ఎక్కడ సెట్ చేయాలనేది ఆలోచిస్తున్నాను. ఫైనల్గా ఇక్కడ సెట్ చేసేసి కట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ సెట్ అయిపోయింది. చిన్న జాయింట్ వస్తుంది ఒక పక్క. థ్యాంక్ యూ.